శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2026-27 సంవత్సరాల్లో ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ధనురాశి వారికి ఈ 2026-27 సంవత్సరాలు ఎలా ఉంటాయి, వాటిల్లో మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఎలా ఉంటుంది, అసలు ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేటువంటి అంశాన్ని ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత దాని ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మనం గమనించినట్లయితే ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఈ 2026 సంవత్సరంలో మిథునం, కర్కాటకం, సింహం 3 రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక ప్రత్యేకత. అలాగే రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరానికి రాజు గురుడవుతాడు. అంటే గురుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి తప్పనిసరిగా చేరుకోగలుగుతారు. ఇదొక ప్రత్యేకత. అయితే ఇక్కడ ఇదెందుకు ప్రత్యేకత అంటే, సాధారణంగా గురుడు సంవత్సర కాలంలో ఒక రాశి సంచరిస్తాడు, లేదంటే 2 రాశుల్లో సంచరిస్తాడు తప్ప 3 రాశుల్లో ఒకే సంవత్సరంలో సంచారం చేయడం అనేటువంటిది జరగదు. అది 2026 సంవత్సరంలో సంచరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంచారం చేసేటప్పుడు ఏ నెలల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ నెలల్లో బాగోదు, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం. వీటితో పాటుగా మన రాబోయే వీడియోస్లో ఈ ధనురాశి అంటే మనకు తెలుసు, మూలా నక్షత్రం 1-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-3-4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్ర ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఏ నక్షత్రం వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇటువంటి అనేక అంశాలు రాబోయే వీడియోస్లో మీకు తెలియజేస్తాను. మన వాయిస్ ఆఫ్ ఏఎస్ఎం ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దానికి సంబంధించిన విషయాల్ని ఫాలో అవ్వండి. చాలా అద్భుతమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. ఇకపోతే ఈ ధనురాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన గురుడు 2026 జనవరి నుంచి జూన్ వరకు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు ఉన్నటువంటి 5 నెలల కాలం ఇక్కడ మిథున రాశిలో సంచరిస్తూ మీ రాశిని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండటం వల్ల గురుడు యొక్క శుభ దృష్టి ఏదైతే ఉంటుందో ధనురాశి వాళ్ళ మీద పక్కాగా బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక ఈ 5 నెలల్లో ఏ రకమైన శుభ ఫలితాలు వస్తాయంటే, ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ గురువు యొక్క ప్రత్యేకత గురించి చెప్తూ ఒక్క విషయాన్ని మనం చెప్పాలి. సంవత్సర ఫలితాలను తెలియచేసేటప్పుడు సాధారణంగా శని, రాహుకేతువులు, గురుగ్రహానికి సంబంధించినటువంటి సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తామంటే సంవత్సర ఫలితాలు ఇస్తుంటాం. ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ దాదాపుగా శని, రాహుకేతువుల యొక్క చెడ్డ ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా అతిక్రమించి మీకు శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది ఈ 2 సంవత్సరాల్లో జరిగి తీరుతుంది. కానీ కొన్ని సమయాల్లో మాత్రం ఎవరైతే వయసులో కొంచెం పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు మీ ఇంట్లో ధనుసు రాశి పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఏ నక్షత్రాల వాళ్ళకి ధనురాశిలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది కూడా కొంచెం గమనించాలి. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మిథునంలో సంచరించేటువంటి ఈ 5 నెలల కాలంలో ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని సంచారం జరుగుతున్నా, గురుడు తృతీయంలో ఉన్న ఎక్కడున్నా సరే ఇక్కడ మీకు గురుగ్రహ అనుగ్రహంతో ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులకు వస్తుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో ఎప్పుడొబ్బడిగా లాభాలు పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు పూర్తిగా సఫలీకృతం అవుతాయి. అత్యంత శుభప్రదమైనటువంటి సంబంధాలు అనేటువంటివి కూడా కుదురుతాయి. వీటితో పాటుగా ఎవరైనా సరే నూతన గృహప్రవేశం చేయాలనుకున్నా, వాళ్ళు స్థానాన్ని మారాలనుకున్నా, ఇవన్నీ కూడా ఈ 5 నెలల్లో జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక మరి 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు గురుడు ఇక్కడ కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇది కర్కాటకం అనేటువంటిది గురుడికి ఉచ్చ. ఇందాకే చెప్పాను, పరాభవన సంవత్సరానికి రాజు గురుడు. ఇటువంటి రాజు, ఇటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గురుడు మీకు రాశ్యాధిపతి కూడా అవటం వల్ల, అలాగే అష్టమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచరించడం వల్ల కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో వచ్చి కేతువు కలవటం వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటాయి. అవేంటి అని గమనిస్తే, ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలంలో
ఈ ధనురాశి వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి లభిస్తుంది. ఫైనాన్షియల్గా చాలా ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు. అంటే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోయినా మీరు మాత్రం ఆర్థికంగా ముందుకెళ్తారు, కానీ వెనక్కి వెళ్ళటం అనేటువంటిది జరగదు. ఇది శుభ ఫలితం. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే ధనురాశి వాళ్ళు, ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ ధనురాశి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ధనురాశి వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, అంటే మీ పేరెంట్స్లో ధనురాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 60+, 70+ అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అవసరమైతే మహామృత్యుంజయ మంత్రం, జపం, హోమం ఇలాంటివి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అది ఏ నక్షత్రం వాళ్ళు ఎవరు జరిపించుకోవాల్సి వస్తుంది. ధనురాశిలో అన్ని 3 నక్షత్రాల వాళ్ళు కాదు, ఎవరు జరిపించుకోవాలి. ఇటువంటి కూడా తర్వాత రాబోయే వీడియోస్లో తెలియజేస్తాను. అన్నీ ఒకే చోట కొంచెం లెంగ్త్ అవుతుంది. ఇకపోతే ఈ ధనురాశిలో అష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు కుటుంబపరమైనటువంటి కొన్ని చిక్కుల్ని కేతువు అక్కడ సంచరించేటువంటి సమయంలో ఇస్తూ ఉంటాడు. ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ సంవత్సరంలో. ఆ కేతువు కలిసినప్పుడు కానీ ఈ ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఆ తర్వాత ఏం చేస్తాడు, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈయన సింహరాశిలో ప్రవేశించి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ అత్యంత అరుదైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇచ్చి తీరతాడు. ఓవరాల్గా ఆలోచించినట్లయితే మధ్యలో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ ధనురాశి వాళ్ళకి కొంచెం టఫ్ టైం అని చెప్పొచ్చు. అలాగే జనవరి నుంచి మే వరకు చాలా బాగుంది. వీటి కంటే కూడా చివరి 2-3 నెలలు ఏవైతే ఉంటాయో 2026 సంవత్సరంలో నవంబర్, డిసెంబర్, అక్టోబర్ దగ్గర నుంచి చేసుకోండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ నెలలన్నీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగం రాబోతోంది. మీ పూర్వ పుణ్యం ఫలించబోతోంది. ఎన్నో జన్మల్లో సంపాదించినటువంటి పుణ్య ఫలితాలని ఈ 3 నెలల్లో మీరు అనుభవించడం అనేటువంటిది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అటువంటి శుభ ఫలితాలని గురుడు మీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? పాప ఫలితాలు ఇచ్చేటువంటి అర్ధాష్టమ శని యొక్క ఫలితాలని దాటి 2వ స్థానంలో సంచరించబోతున్నటువంటి రాహు యొక్క చెడ్డ ఫలితాలను కూడా దాటి మీకు శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక్క రకంగా చెప్పాలంటే 2026 సంవత్సరం ధనురాశి వారికి గురుగ్రహ అనుగ్రహ రీత్యా అత్యంత అరుదైనటువంటి సంవత్సరం. అలాగే 2027 కూడా చాలా బాగుంటుంది. అయితే అవి ఏ నెలలో ఎలా ఉంటుంది అనేటువంటిది తర్వాత రాబోయే వీడియోస్లో చెప్తాను. బ్రీఫ్గా చెప్పాలంటే 2027 జనవరి నుంచి జూన్ వరకు మరలా ఆయన కర్కాటకంలో సంచరిస్తాడు. ఆ టైంలో కొంచెం అటు ఇటు ఉంటుంది. అంటే ఆరోగ్య విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి ఆ తర్వాత నెలలో ఎలా ఉంటుంది అనేటువంటిది మళ్ళీ చూద్దాం. ఇక్కడ మాత్రం 2026లో ధనురాశి వాళ్ళు మర్చిపోలేరు. ఈ సంవత్సరాన్ని మైండ్లో బాగా గుర్తుంటుంది. అత్యంత శుభ ఫలితాలు మీకు వస్తాయి. ధనురాశి వాళ్ళు ఏదున్నప్పటికీ కూడా సూటిగా సుత్తు లేకుండా మాట్లాడతారు. తమ్ముడు తనవాడైనా సరే ధర్మమే చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ ధనురాశి వాళ్ళకి సహజంగా ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలోనూ నిర్దిష్టమైన లౌక్యాన్ని ప్రదర్శిస్తుంటారు. లౌకికవాదులు, అంటే లౌకికంగా ఏ పనైనా చేయగలుగుతారు. ఇక ఈ అర్ధాష్టమ శని రాహుకేతువులకు సంబంధించినటువంటి కొంత శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. శనిగ్రహ దోష పరిహారం కోసం ఈ ధనురాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించండి. లేదంటే ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని సందర్శించండి. అట్లాగే ఈ రాహు ఎప్పుడైతే ద్వితీయంలోకి వస్తాడో ఈ కుటుంబపరమైనటువంటి కలహాలు, అనారోగ్యాలు, కుటుంబంలో చాలామందికి అనారోగ్యం, హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. దాంట్లో సర్పక్షేత్రాలను సందర్శించండి. ఇటువంటి పరిహారాలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా 2026 సంవత్సరం ధనురాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.